హాయ్ అండి అందరికీ. ఎక్కడికక్క బయలుదేరినట్లున్నావు, ఊరికి పోతున్నావా అనుకుంటున్నారా? అవునండి, నేనైతే వినాయక చవితి నిన్ననే అయిపోయింది. రెండో రోజు వినాయక చవితి. ఊరికైతే పోదాం అనుకున్నాను, కానీ ప్రతి సంవత్సరం నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వినాయక చవితి పండుగ అయితే మా ఊర్లోనే చేసేదాన్ని లేండి. ఈ ఇయర్ అయితే పొలాల్లో ఎక్కువ గడ్డి పడడం వల్ల ఇంకా మా ఆయన అయితే వద్దులే అనేసి అన్నాడు. నా ముఖం ఇంకా మాడిపోయిన చపాతీ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడెప్పుడైతే ఊరికి పోదామా అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇంకా మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారండి వినాయక చవితి. మా వీధిలోనే, మా ఇంటి దగ్గరనే కూర్చోపెట్టింటారు. ఇంక మొత్తం మా తమ్ముళ్ళు వాళ్ళు, మా అన్న వదినలు వీళ్ళంతా చాలా బాగా చేసుకుంటాము. ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకా మా ఊర్లో అయితే ఇంకా వినాయకులు 3-4 అయితే ఉంటాయిలేండి. ఇంకా ఆడ కూడా అంతగా జరగదనేసి ఇంక నేనైతే చూడండి ఆటో అయితే ఎక్కేసి నన్ను ఊరికి పోదామనేసి ఆటో అయితే ఫుల్ అయిపోయింది. బ్యాగ్ కూడా మోసుకొని ఉన్నాను. ఇంక మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారులేండి. ఇంకా నాకైతే ఈ విధంగా పోతున్నాననే బాధ అయితే లేదు, కానీ ఏదో రకంగా ఊరికైతే పోతున్నాననే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. మీరు కూడా అట్లనేనండి. కామెంట్